ఎన్నికైతే ముగిసింది, సస్పెన్స్ మాత్రం కంటిన్యూ అవుతోంది. కాకపోతే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జూబ్లీ హిల్స్ ను కాంగ్రెస్ అకౌంట్లో వేసేశాయి. ఇదే హస్త పార్టీ నేతలో జోష్ నింపుతోంది. బట్ రిజల్ట్ ఎలా ఉండబోతోందో అన్న టెన్షన్ అయితే పెడుతోంది. అయితే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్లే చేసిన స్ట్రాటజీపైనే అంతటా డిస్కషన్ కొనసాగుతుంది. మొదట్లో ప్రచారంలో వెనుకబడ్డట్టు కనిపించిన పోలింగ్ డే వరకు రేసు గుర్రమై ఫ్రంట్ లైన్లోకి వచ్చేసింది కాంగ్రెస్. పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ సక్సెస్ అయిందా? ఓవరాల్ గా అధికార పార్టీ గేమ్ ప్లాన్ వర్కౌట్ అయినట్లేనా? ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ లో జోష్ పెంచాయా? అధికార పార్టీ అంచనాలు వర్కౌట్ అయినట్లేనా? పోల్ మేనేజ్మెంట్ తో జూబ్లీ హిల్స్ హస్తగతమైనట్లేనా? సరిగ్గా పోలింగ్ కు ముందు హస్తం పార్టీ ఎలా బలపడింది? జూబ్లీ హిల్స్ బైపోల్. 3 ప్రధాన రాజకీయ పార్టీలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా గమనించిన ఉప ఎన్నిక. సిట్టింగ్ స్థానం కోసం బీఆర్ఎస్ పట్టు పరువు నిలుపుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగానే శ్రమించాయి. అయితే ప్రీ పోల్ సర్వేల్లో అన్నింట్లో బీఆర్ఎస్ ముందుంటే ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ కే ఇచ్చాయి. ఆఖరి వారం రోజులు కాంగ్రెస్ గేమ్ ప్లాన్ పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు 3 మంత్రులకు ఇన్ఛార్జ్ ఇచ్చిన సీఎం ఆ తర్వాత ప్రతి డివిజన్కు 2 మంత్రులకు బాధ్యతలిచ్చారు. ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ రంగంలోకి దించి అన్నీ తానై సీఎం రేవంత్ ఈ ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకుని పర్యవేక్షించారు. స్వయంగా ప్రతిరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుని ఆయనే మానిటరింగ్ చేశారు. బైపోలుకు వారం రోజుల ముందు మంత్రులు, ముఖ్యమైన లీడర్లతో మీటింగ్ పెట్టి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను లైట్ తీసుకుంటే ఫలితం తేడా వస్తే ఏం జరుగుతుందనేది వివరించారట. అనుకున్న రిజల్ట్ రాకపోతే అందరి పుట్టి మునుగుతుందని స్పష్టం చేశారట. తాను కుర్చీ దిగితే అందరి పదవులు పోతాయన్నారట. అంతేకాదు, ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే రాబోయే 3 ఏళ్లు కూడా ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడం కష్టమవుతుందని చెప్పారట. అధికారులు మాట వినాలన్నా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే అని దిశానిర్దేశం చేశారట. దీంతో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ అనుబంధ విభాగాలు సీరియస్ గా తీసుకున్నారట. అప్పటి నుంచి గ్రౌండ్లో రోజురోజుకు సమీకరణాలు మారుతూ వచ్చాయంటున్నారు. సీఎం మీటింగ్ తర్వాత నుంచి ప్రతిరోజు కాంగ్రెస్ తనదైన శైలిలో సరికొత్త వ్యూహాలకు పదును పెట్టింది. మైనారిటీ కోటాలో అజారుద్దీన్ను మంత్రిని చేసి ముస్లింలను అటాక్ చేయడంలో కొంత సక్సెస్ అయ్యామని భావిస్తోందట అధికార పార్టీ. ఆ తర్వాత ఒక్కొక్క కులాన్ని తమ వైపు తిప్పుకునేందుకు కుల సంఘాల మీటింగులను ఆయా మంత్రులు, కులాలకు చెందిన కాంగ్రెస్ నేతలతో సమావేశాలు పెట్టించి మద్దతు కూడగట్టింది. ఆయా వర్గాలు కోరుతున్న పనులు, ఆశిస్తున్న డెవలప్మెంట్ వర్క్స్ పై భరోసా కల్పించింది. ఎన్టీఆర్, ముఖేష్ గౌడ్ల విగ్రహాలు, కుల సంఘాలకు హామీలు గుప్పించింది. స్వయంగా సీఎం రేవంత్ తన దగ్గరకు కొన్ని కులాల ప్రతినిధులను పిలిపించుకుని మాట్లాడారు. కాలనీల ప్రెసిడెంట్లతో పాటు ప్రభావం చూపగలిగిన వారి ఇళ్లకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లి వారితో ముచ్చటించి మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. ఇన్ఛార్జ్ బాధ్యతలు ఉన్న ఏ ఒక్క నేత కూడా నియోజకవర్గం నుంచి పక్కకు కదలకుండా చూడగలిగారు. ప్రతిరోజు నివేదికలు తెప్పించుకుని నేతలకు టాస్క్లు ఇచ్చి పని చేయించారు. ఇక ఫైనల్ గా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కాంగ్రెస్ అసలు కథ స్టార్ట్ చేసిందట. ఓటరు జాబితాను ముందు పెట్టుకుని కాంగ్రెస్ సానుభూతి పరులు ఎవరు, బీఆర్ఎస్ మద్దతుదారులెవరు, తటస్థులు ఎవరు అనేది ఐడెంటిఫై చేశారట. ఆ తర్వాత పోల్ మేనేజ్మెంట్లో భాగంగా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యామని భావిస్తున్నారు. పోలింగ్ డే నాడు వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టింది. ఓటింగ్ రోజు పోలింగ్ బూత్ ఏజెంట్ అనే వ్యక్తి అత్యంత కీలకం. ఈ ఏజెంట్ల విషయంలో కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కొన్ని ఎంపిక చేసిన చోట్ల ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లను తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఏజెంట్లు కూడా తమ వైపు రావడంతో ఓటింగ్ తమకు అనుకూలంగా జరిగేలా చక్రం తిప్పారన్న ప్రచారం జరుగుతోంది. పోలింగ్ రోజు ప్రతి గంటకు ఒకసారి ఎవరు ఓటేశారు, ఓటయ్యని వారు ఎవరున్నారు అనేది గుర్తించి వారికి ఫోన్లు చేసి పిలిచేందుకు ప్రత్యేకంగా ఒక వింగ్ పనిచేసిందట.
పోల్ మేనేజ్మెంట్లో భాగంగా తమ అనుకూల ఓటర్లను పోలింగ్ కేంద్రానికి రప్పించడంలో సక్సెస్ అయ్యారట. అందుకే పోలింగ్ సరళిని పరిశీలించిన ఎగ్జిట్ పోల్ సంస్థలు మూకుమ్మడిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయని అంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పెద్దలు, ముఖ్యంగా సీఎం రేవంత్ అనుసరించిన వ్యూహాలకు రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆశ్చర్యపోతున్నారట. దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుసరించిన స్ట్రాటజీ, వ్యూహాలను చూసి కాంగ్రెస్ నేతలు ఎంతో నేర్చుకున్నారు అన్న చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫేస్ చేసిన ఫస్ట్ బైపోల్లో స్పెషల్ యాక్షన్ ప్లాన్తో సక్సెస్ కాగలిగామని, ఫైనల్ గా జూబ్లీహిల్స్ ను కూడా తమ ఖాతాలో వేసుకోబోతున్నామని అంటున్నారట హస్తం పార్టీ నేతలు. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమవుతాయో మరో 2 రోజులు వేచి చూడాల్సిందే.